త్వరగా పదండి రా, మీరు ఈ రోజు బయలుదేరాలి. మెక్కతో హైదరాబాద్ కి. పదండి. నువ్వేం కంగారు పడక పిన్ని, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాం బాబాయ్. వెళ్ళొస్తాం పిన్ని. అమ్మాయి వెళ్ళిపోయాక ఇక అప్పగింతలు పెట్టే బాధ లేదు. నిన్నాళ్ళు నెమ్మదిగా ఉన్నాం, కానీ కన్నవాళ్ళ కంటే ఎక్కువగా పెంచుకున్న వీళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే ఆడపిల్లకి అప్పగింతలు పెట్టినంత బాధగా ఉంది. అమ్మా గుర్తుంచుకో, ఆకలికి తట్టుకోలేని పిచ్చి మహారాజులు. అలా అని అడగడమో చేత కాదు, మనమే కనిపెట్టి వాళ్ళకింత ముద్ద పెట్టాలి. మా సంగతి సరే, మీరు ఏళ్ళకి తినండి. మా మీద బెంగెట్టుకుని మీరు తింటాం మానేయకండి. రేయ్, కాస్త జాగ్రత్తగా ఉండండి. అక్కడ పనికి మాలిన పనులు చేసి అమ్మాయి పరువు తీయమాకండి. ఆ విషయం ఇప్పుడు చెప్పి మా పరువు తీయాలా? ఏడ్చావులే. మీరు కూడా మాతో పాటు వస్తే బాగుండేది. మీరేమో పొలాలు పంచాయతీలో అంటారు. పర్లేదమ్మా, మాకు మిమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాం. సరే. అన్ని కరెక్ట్ గా సర్దారా? ఏమన్నా మర్చిపోయారా? వెనకడికి ఒకడు సెల్ ఫోన్ వస్తే ల్యాండ్ ఫోన్ ఎత్తాడు. దాని అర్థం ఏంటో చెప్పు. నువ్వు ప్యాంట్ మర్చిపోయావు. అయ్యో, పెట్లో పెట్టుంటా, దారిలో వేసుకుంటా. పదండి. ఎవరెక్కడ కూర్చున్నా నేను ఫ్రంట్ సీట్ లో కూర్చుంటా. అది చిక్కి. ఇంకా నయం టాప్ మీద కూర్చొని స్థానం లేదు. పొరయ్యి కొంపతీసి టికెట్ కొడతాడేమో మనకి. తిరిగాడే డబ్బులు కూడా ఇస్తాడు. జాగ్రత్త అమ్మా, వెళ్ళగానే ఉత్తరనాయండి. ఇదేరా మనిల్లు? ఏంటి ఇది మన ఇల్లా? ఆ, ఇందులో పైదా కింద మొత్తం మందేరా? ఏంటి మొత్తం మందా? ఆ. లోపలికి వెళ్ళి తప్పిపోతానేవరా? అందుకే అడ్రస్ రాసుకుని జేబులో పెట్టుకో. అక్కడ నాకు చూపివే. అక్క నాకు అర్థమే. ఎందుకురా? ఊడవడం తోడవడం శుభ్రం చేయడం మొత్తం నా పనే. అర్థం ఎందుకు? అద్దంలో లేని చోట అద్దం చూపించి అలా చేయించడం నా పని. నీతోనే. నోరు మూసుకోండి. ఈ ఇల్లు మీది. ఇక్కడ మీరు పనోళ్ళు కాదు, ఓనర్లు. దర్జాగా ఉండాలి. రండి. అవును, వడ్డాణం గారేరి? నిద్రపోతున్నాడు. అలా లేడే, పోయినట్టున్నాడు. తప్పురా, అలా అనకూడదు. సార్ సార్ బాబు, ఇది స్టేషన్ కాఫీ టీ ఏమన్నా దొరుకుతుందా? కాఫీ లేదు, టీ లేదు, ఇల్లు వచ్చింది దిగండి. ఇది కారా రైలు అనుకున్నాను. వచ్చేసావా? చర్చలో నడుస్తున్నట్టే ఉంది. కరెక్టరా? పదండ్రా లోపలికి. అయ్యో బాబోయ్. వడ్డాణం గారు, అమ్మా, వాళ్ళ రూమ్ వాళ్ళకి చూపించండి. మీరు స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి వచ్చారంటే బావగారిని కలవచ్చు. వాయస్. రండి. అటు బయట. ఓ, ఇటు కదమ్మా, ఇటు ఇటు రండి రండి. నమస్కారం అండి. నమస్తే. ఇటు అమ్మే ఊర్రా. ఎవరివిడ? బాబు గారు భార్య. ఏంటి బావ ఇంకో పెళ్లి చేసుకున్నాడా? బాబు గారు అంటే వడ్డాణం బంగారం బాబు గారు అంటే నేను. ఆమె ఒక గుండ్రని గ్లోబు, ఇతను ఒక పలుచని మ్యాప్. ఇద్దరిది ఒకే ప్రపంచం. ఇద్దరిది ఒకటే మంచం కూడాను. పదండి. ఏకతో చేయించారా? ఇదే మీ రూమ్. ఇక్కడ కూడా ఒకటే మంచం. ఒరేయ్, బాగా గుర్తుపడతాడంట. నీ సంగతి ఏమో కానీ నన్ను మాత్రం గుర్తుపడతాడు. నేను అడిగేది నీ గురించే. రేయ్, రెడీ అయ్యారా? పదండి. బాబా, It's not possible. I'll be in a board meeting. After completion of the board meeting, definitely I'll call you back, okay? Shut up. మీ బిహేవియర్ ఏంటి, మీ అవతారాలేంటి? మీరు నా బావమర్దులని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. వాళ్ళకి బుద్ధి లేకపోతే సరే, నీకు బుద్ధి ఉన్నకర్లా? అది కాదండి. నోర్మై, వీళ్ళని తీసుకెళ్ళు. వెళ్ళండి ఇక్కడి నుంచి. పదండ్రా. అక్కడ నన్ను కూడా తీసుకెళ్ళవే. రే, బావ మన పాత బావ కాదరా, చాలా మారిపోయాడు. చిన్నప్పుడు మనల్ని ఎంత బాగా చూసుకునేవాడు. ఒరేయ్, చిన్నప్పుడు మన ఊళ్ళో చెరువు నిండా నీళ్లుండేవి, ఇప్పుడు ఎండిపోలేదు. నువ్వే కదా నీ సామెతలు కూడా అర్థం ఇస్తావు. నాకు కూడా అర్థం లేదులే. అసలు బావకు మనం రావడం ఇష్టం లేనట్టుందిరా. అవునరా, మన ఊరు వెళ్ళిపోదామా? అక్క బాధపడుద్దేమో. చెప్పకుండా వెళ్ళిపోదాం. అబ్బబ్బబ్బబ్బ. ఏమయ్యా, ఆ, నాకు విపరీతమైన మతి మరిపోయా. చచ్చిపోతున్నాను. ఇది తగ్గాలంటే ఏం చెయ్యాలి? ఎప్పటి నుంచి ఉంది ఇది? ఏంటి ఎప్పటి నుంచి? ఇప్పుడు వేసిన ప్రశ్న అప్పుడే మర్చిపోయారా? మర్చిపోవడం అంటే గుర్తొచ్చింది. మీ బావ మిమ్మల్ని ఇద్దరిని అర్జెంట్ గా రమ్మంటున్నా. ఎందుకు రమ్మన్నాడంటావు? ఇందాక కొట్టడం మర్చిపోయాడు కదా, కొట్టడానికేమో. సర్లే, మన బావే కదా, కొడితే కొట్టాడులే, కొట్టించుకుందాం పద. సోఫాలో నల్లు ఉన్నాయని సోఫాను కొడితే దెబ్బ తగిలేదు సోఫాకే కదరా. నీ సామెతలు అనడం కంటే బావ దెబ్బలేమో. పదరా. నేను అదే నీ అనుకుంటున్నా. సామెతలు తీసుకెళ్లి పేడకడలో పెట్ట. బట్టలు వడదేయండి. నువ్వు తీసుకెళ్ళావా? నా బట్టలు కాదు, మీ బట్టలు. ఎందుకు?
చొక్కాలు చందన బ్రదర్స్ కి, ప్యాంట్లు బొమ్మన బ్రదర్స్ కి అమ్మేద్దామని. బట్టలు వడదేయండి. ఈడేంట్రా బట్టలు తీయమంటాడు, కొంప తీసి డైర్ మీద నుంచి పెట్టి కొడతాడా? నీ టెన్షన్ ఏంట్రా, కడ్రా రేలేదనా? ఎలేసాగా అది వడ్డానంగాడిది. అవునా, అందుకని ఇలికి తెచ్చిన మాసం వచ్చింది. వచ్చాడు. బావా, మేము ఇక్కడ ఉంటాం నీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది, మేము ఊరు వెళ్ళిపోతాంలే బావా. వెళ్దురు గాని ముందు బట్టలు తీసుకోండి. బట్టలు తీసుకో, కొత్త బట్టలు రా, వెళ్ళి మార్చుకొని రండి. అబ్బా, ఏంట్రా ఈ పాతకం? ఏ గీత, వస్తున్నానండి. అక్క, ఎలా ఉన్నారు నా బావమరుదులు? బంగారు కొండల్లా ఉన్నారు. రేయ్, మిమ్మల్ని పాత డ్రెస్సులో చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చిందిరా. నా బావమరుదులు అంటే ఎలా ఉండాలి? ఇలా టిప్ టాప్ గా సూపర్ గా ఉండాలి. మాకు ప్యాంట్ వేసుకోవడం ఇబ్బంది, పైగా సూట్. పదండి భోంచేద్దాం. పదండి. ఏంటి గీత, 3 పళ్ళెలు పెట్టావు? ముగ్గురు తినాలి కదా. మేం ముగ్గురం ఒకే పళ్ళెంలో తింటాం. మన పెళ్లి రోజులు మర్చిపోయావా? అరే రే గీత, ఏంటిది? ఈ ఉత్తరం రాసే అలవాటు నీకు ఇంకా పోలేదా? ఎవరికి ఉత్తరం? అమ్మాయికి. ఓ గాడ్, ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. చాలా ఏళ్ల క్రితం అమెరికాకు ఉత్తరం రాశాను. అది నాకు బాగా కలిసొచ్చింది. అందుకే మళ్ళీ ఉత్తరం రాస్తున్నాను. ఏం రాసా ఉత్తరంలో? నాతో చెప్పొచ్చు కదా. కుదరదు కదా, అమ్మాయి వచ్చాక మీకే తెలుస్తుంది. అంతవరకు సస్పెన్స్, అడగకూడదు. అక్క అక్క, అక్కోయ్, బావా బావా, బావోయ్, బావా. ఏంట్రా? మిమ్మల్ని చూస్తుంటే సీతారాముల్ని పార్వతీ పరమేశ్వరులు చూస్తున్నట్టుంది. బాధిస్తే తగిలేలా ఉంది, అందుకే ఎర్రనీళ్ళు తీసేద్దామని. లచ్చి, డబ్బు డబ్బయ్యా, డబ్బు కోసం అడ్డమైన గడ్డి కరవడానికి నేను సిద్ధం. వద్దు 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 వద్దు, నేను లాయర్ని. అబద్ధాలు చెప్పడమే గాని వినడం నాకు అలవాట్లేదు. పెట్టేయ్ సార్, ఈ తెల్లటి చొక్కా మీద ఎర్రటి మరక కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా. అవును సార్. ఎలాగోలా దాన్ని పోగొట్టుకోవాలిరా. ఓకే సార్. ఆ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఈదుల వాళ్ళ దిష్టి, రాముడు దిష్టి, కాముడు దిష్టి. టీవీ పేరు కూడా అంత అలా అవునా? దిష్టి అంతా పోవాలి. అయ్యో, ఇట్స్ గాన్, పోయింది. ఎర్ర రంగు సిరా మనక కనపడటం లేదు. సారీరా, రియలీ సారీ. కొత్త పనోడా? నా తమ్ముళ్ళండి. ఏయ్, టవల్ తీసుకురా, చూస్తారంటారా? రండి. లాయర్ గారికి సారీ చెప్పండి. సారీ సార్. సారీ సార్. పదండి. పదండి లోపలికి. నన్ను కూడా తీసుకెళ్ళక. 1 సెకండ్, సారీ రా. కప్. ఇదిగోండి టవల్. అరే, టవల్ దమ్మంటే చీర తీసుకొచ్చావంటయ్యా? ఓ, ఇది చీరా. ఉండండి, టవల్ ఎట్టుకో. ఏదో ఒకటి తగలేవయ్యా. ఇదిగో, సార్కు కూల్ డ్రింక్ తీసుకురా. అలాగే. ఏంటి? కూల్ డ్రింక్, కూల్ డ్రింక్, కూల్ డ్రింక్ అన్ని మర్చిపోం. అందరింతేనా మీ కొంపలో? సర్లేరా, నువ్వు పద. లక్ష్మి, పోర్టుకోలో ఫినాయిల్ తో కడిగించు. అలాగేనమ్మా.
ఇప్పుడు ఆ పెనాయిలకి ఏం తొందర లేదు, కూల్ డ్రింకులు కావాలంటే అర్జెంట్ గా గ్లాసులు తీయి. ఈ కూల్ డ్రింక్ బాటిల్ ఎక్కడ చచ్చిందో, అన్ని కలగా పొలగం. పని పూర్తి కాకుండానే సగంలో వెళ్ళిపోతుంది, అన్ని నేనే చేసుకు సావాలి. ఈయన మతి మెరుపుతో చచ్చిపోతున్నాను. ఇంతకీ నేను చెప్పింది ఏం చేసావురా? మొత్తం రెడీ చేశాను రా. కూల్ డ్రింక్ అండి. పటో నాకొద్దు. ఉంచు, అది కూడా నేనే తాగుతా. ఏంట్రా తెల్లగా ఉంది? ఎంత డ్రింకులు రోజుకో కలర్ లో వచ్చి సత్తున్నాయి, తాగండి. బాబు గారు, నేను అట్టుకొచ్చాను కదా, మళ్ళీ నువ్వు తెచ్చావెందుకు? నేను తీసుకొచ్చింది ఫినాయిల్. ఇది పెనాయిలా? ఆ వాసన వస్తుంది, పెనాయిలే. తీసుకోండి బాబు మీ గారు. ఇద్దరు మొగుడు పెళ్ళాలేనా? అయితే ఇద్దరు కలిసి దొప్పించుకోండి, నాకేం అక్కర్లేదు. పడి. తాగేవాడి చెడ దొబ్బావు. రై గెట్ అవుట్ ఐసే. ఇడియట్స్. సారీ రా. ఏమి సారీ రా, ఒక్క క్షణం ఆ బాండాను ఆలస్యం ఉంటే నేను పైకి దొప్పించుకునేవాడిని. నీ స్థానంలో మీ అమ్మాయిని కంపెనీ ఎండిగా అపాయింట్ చేయడానికి డాక్యుమెంట్స్. ఇది గీతా ఇండస్ట్రీస్ పార్ట్నర్షిప్ ఫార్మ్ నుంచి ప్రొప్రైటర్ కన్సర్న్ గా మార్చే డాక్యుమెంట్స్. బట్ ఇంతకీ నీ డెసిషన్ మీ పార్ట్నర్స్ కి చెప్పావా లేదా? అందుకే కదరా రేపు ఉదయం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కాల్ ఫర్ చేశాను. సరే నేను బయలుదేరుతాను, నా కోర్టు టైం అయిపోయింది. ఎప్పుడొచ్చిన ఇంత హడావిడిగా వస్తావేంట్రా? ఒరేయ్, నా సంగతి నీకు తెలుసు కదా, నా ఫీజు కోర్టులో గంటకి 10,000. మరి నా దగ్గర ఫీజే తీసుకోవు. రేయ్, వియ్యంకులు కాబోయే వాళ్ళం రా, నీ దగ్గర నాకు ఫీజు ఏమిటి? ఓకే రే అదేంటో తెలుసా నీకు? అవునరా, ఏంట్రా ఇది? నాకు తెలియకే కదా నిన్ను అడిగాను. అదో నాకు తెలుసు, చెత్త వేసుకునే పొట్ట. హలో, అలాగే. సిగరెట్ అయిపోయి సెల్ వేసాడు. వీడికో విషయం తెలీదు. ఏంటది? చెత్త ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదని. ఆవిడెవరు? నీకు ఈ విషయం తెలియదు. లక్ష్మీదేవి అంటే డబ్బు. డబ్బులా? ఆ. అయితే చెత్తపుట్ట బయటేద్దాం. పార్వ చేద్దాం, అక్క మెచ్చుకోండి. మరే చీ, 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 ఈ వేషంతో కోర్టుకి మనల్ని వెళ్ళాలి. అక్క ఎంత మెచ్చుకుంటుందో. రేయ్, రేయ్, రేయ్. మీరు అక్కడే ఉండండి సార్, మేము వచ్చి సారీ చెబుతాం. అమ్మో, ఇప్పుడు చెప్పిన సారీ చాలు. అయ్యో, ఉండండి సార్, చెప్పండి మేము సార్, సారీ సారీ చెబుతాం. సార్, సారీ ఉండండి. నాయనా, మీకు దండం పెడతాను, మీరు మాత్రం రావద్దు, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా, అవునా? నేను రాసిన ఉత్తరం అందలేదా? 1 minute. వడ్డానం గారు, పిలిచారా? పోయిన వారం మీకు ఒక ఉత్తరం ఇచ్చి పోస్ట్ చేయమన్నాను. పోస్ట్ చేశారా? వారం క్రితం ఇచ్చిన ఉత్తరం ఎప్పటిదాకా పోస్ట్ చేయకుండా ఉంటానా? అప్పుడే చేసేసాను. మరి అందలేదని చెప్తున్నారు. నా మీద నమ్మకం లేనప్పుడు నాకు ఎప్పుడు ఉత్తరాలు ఇవ్వకండి. ఇదిగో ఆ ఉత్తరం. మీరు ఓరి బాబోయ్, ఇంత మతిమరిపోయింటారు నాయనోయ్. డియర్ ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు మనమందరం పార్ట్నర్స్గా ఈ కంపెనీని రన్ చేశాం. ఇప్పుడు దీన్ని ఓనర్షిప్ కన్సర్న్డ్గా చేంజ్ చేసి మా అమ్మాయిని ఎండిని చేద్దాం అనుకుంటున్నాను. మనందరం విడిపోవాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది, కానీ తప్పదు. లెట్ us సెటిల్ ది అకౌంట్స్ అండ్ కంప్లీట్ ది ఫార్మాలిటీస్. అలాగేనండి, మేము బయలుదేరుతున్నాం. ఉంటాను. వడ్డాణం గారు, అమ్మా, ఆయనకు ఆఫీస్ లో అర్జెంట్ గా పనేదో ఉందట. ఆహా. మనల్ని అక్కడికే రమ్మన్నారు. అందరం అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోదాం. సరే. మా తమ్ముళ్ళేరి రెడీ అయిపోయారా? ఆల్రెడీ అవడం అయిపోయింది, ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవడం అయిపోయింది. అదేంటి? అమ్మాయి గారికి ఎయిర్పోర్ట్ లో బోల్డ్ దిష్టి తగులుద్దంట, అందుకని గుమ్మడికాయ తీసుకుని అమెరికా వెళ్ళారు. అమెరికాకి వెళ్ళడం ఏంటండి? అమ్మాయి గారికి అమెరికాలో బోల్డ్ దిష్టి తగులు ఉంటదట, అందుకని గుమ్మడికాయ తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్ కి గుమ్మడికాయ ఏంటండి? అయినా లోపలికి ఎలా చేయరు కదా. ఎయిర్పోర్ట్ వాళ్ళకి మస్కా కొట్టి గుమ్మడికాయతో సహా ఎయిర్పోర్ట్ లోకి దూరిపోయే ఉపాయం నేనే చెప్పాలని పంపించాను. నా తెలివితేటలే వాళ్ళకి శ్రీరామరక్ష. ఈడెవడరా బాబు ఎర్రోడు ఎలక్షన్ సంబంధించిన కొనుక్కుంటున్నావేంటి? ఆడి సామెతలు ఆడికి అర్థం కావు కానీ అసలు మేము ఎందుకు వచ్చామంటే మా అక్క కూతురు అమెరికా నుంచి విమానంలో దిగుతుంది. దిష్టి తెద్దామని గుమ్మకాయ తెచ్చాం. నేరుగా విమానంలోనే దిష్టిస్తావా? దాంట్లో బాంబు ఉందేమో, చెక్ చేయాలి. బాంబా? బాము ఉంటే మేమెందుకు పట్టు తిరుగుతాండి? మానవ బాంబేమో, పక్కన నుంచోండి, చెక్ చేయాలి. ఈ డ్రెస్ భలే ఉంది. రోజుకి ఎంత అంటే అద్దె? బుర్రలోనే అనుకున్నాను, పైన కూడా ఏం లేదు. ఏం షాంపూ వాడతారు? పెట్టుకోండి. ఇప్పుడు వెళ్ళొచ్చు మనం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ ఎక్కడ ఉన్నారు? కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు. అలాగే. అమ్మా తొందరగా వచ్చే, మళ్ళీ బస్సు వచ్చే టైం అయింది. అది బస్సు కాదండి, ఎయిర్ బస్సు. మీ మతి మరుపుతో చచ్చిపోతున్నాను. ఈ బస్సు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చేస్తున్నారు. కొత్తగా ఈ పేరు ఎప్పుడు పెట్టారో? ఏమండి? యాండి యాండి ఏమైందండి? మనం మోసపోయాం గీత. అంటే బిజినెస్ పార్ట్నర్స్ చీట్ చేశారు. ఎప్పుడైతే పార్ట్నర్స్ గా విడిపోదామని మీటింగ్ కాన్ఫర్ చేశారో అప్పుడే వాళ్ళలో తేడా వచ్చేసింది. అకౌంట్స్ మొత్తం తారుమారు చేసేశారు. ఏమిటండి మీరనేది? అవును గీత, మనకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నట్టు అకౌంట్ చూపించారు. ఇప్పుడు మనం ఏం చేయలేమా? ఎందుకు చేయలేము? వాళ్ళనుకున్నంత ఈజీ కాదు నన్ను చీట్ చేయడం. లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం వరి అవుతావు. మనిషి డబ్బును సంపాదిస్తాడు, కానీ డబ్బు మనిషిని సంపాదించదు. నేనుండగా అమ్మాయికి నీకు ఏ లోటు రాదు. చూడు, ఈ విషయాలన్నీ అమ్మాయికి చెప్పి అనవసరమైన టెన్షన్ పెట్టవు. పద, అమ్మాయి వచ్చి ఫ్లైట్ అని ఎయిర్పోర్ట్కి వెళ్దాం. విమానం వచ్చే టైం అయిపోయింది. అక్క బావ ఇంకా రాలేదేంటి? డాక్టర్ గారు, ప్రాణభయం తప్పిందమ్మా. తల మీద బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళారు. కోలుకోవడానికి కొంచెం టైం పడుతుందమ్మా. ధైర్యంగా ఉండమ్మా. ప్రాణభయం లేదన్నారు కదా, నీకేం భయం లేదు. మేమంతా ఉన్నాం కదా. నా సంగతి సరేనయ్యా. చిన్నమ్మాయి గారిని తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతోంది. చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది. ఎలా తట్టుకుంటుందో ఏమో. ఇప్పటికీ నమ్మలేకపోతున్నానే. ముందు రోజు కూడా మీ మమ్మీతో మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ. అమ్మా ఒక్క నిమిషం కూర్చో. ఏంటంకల్? ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో చెప్పకూడదు, కానీ చెప్పక తప్పట్లేదమ్మా. పర్లేదంకల్, చెప్పండి. మీ నాన్నని బిజినెస్ పార్ట్నర్స్ చీట్ చేశారమ్మా. వ్యాపారంలో నష్టాలు చూపించారు. అప్పులు తీర్చడానికి మీ ఆస్తులు జప్తు చేయవలసిందిగా కోర్టు డిగ్రీ పాస్ చేసింది. ఆఖరికి ఈ ఇల్లు కూడా నీకు మిగలకుండా చేశారమ్మా. నువ్వు కట్టుబట్టలతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. బాబాయ్, ఇదంతా మా వల్లే జరిగింది. మేము రాకుండా ఉన్నా బాగుండిపోరు. మీ ఇంట్లో అడుగు పెట్టావు, అక్కడ పొట్టన పెట్టుకున్నావు. చచ్చా, ఏమిటా మాటలు? లేదు బాబాయ్, మా అక్క మా కోసం అమెరికా నుంచి వెతుక్కుంటూ వచ్చింది. మా బావ మమ్మల్ని నెత్తిని పెట్టుకొని చూసుకున్నాడు. తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. మేము
చచ్చిపోతావు. ఒరేయ్ రాముడు రారా, ఏ రైలు కింద తలపెట్టి చచ్చిపోతావు రా. అగండ్రా, ఏమిటా పిచ్చి మాటలు? మమ్మల్ని ఆపొద్దు బాబాయ్. అక్కే పోయాక మేము ఎవరి కోసం బతకాలి? మీ అక్క కూతురు కోసం బతకాలరా? ఆ పిల్లకి అమ్మా నాన్న లేని లోటు మీరే తీర్చాలి. కష్టం అంటే ఏమిటో తెలియకుండా కంటికి రెప్పలా మీరే కాచుకోవాలి. మా తమ్ముడు నా కూతురు ఎంత బాగా చూసుకుంటున్నారు అని స్వర్గంలో ఉన్న మీ అక్క సంతోషపడాలరా. ఇక్కడి నుంచి మీరు బతకాల్సింది మీకోసం కాదురా, మీ అక్క కూతురు కోసం బతకాలి. తొందరగా తేవయ్య బాబు. కొండ కొండ ఏమైంది? కొండ ఏందండి? ఏ రోజు ఐస్ మొక్క లాంటి ఇడ్లీ తినేవాడికి ఒక్కసారి ఏడిట్లు తినేసరికి షాక్ ఏంటండి? సాంబార్ ఏది? ఇలాంటి పనులు చేసేటప్పుడు ముందు కూడా చెప్పి చేయండి రా, లేకపోతే చచ్చిపోతాను. అలాగేనండి. తాదా 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 తోనక తోనక తై తాదా 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 తోనక తోనక తై. ఈ ఫోటోలు ఏంటంటే ఒకరికి పెళ్లి చేస్తే ఒకరు ఫ్రీ. ఇందులో ఒకరికి నువ్వు పెళ్లి చేసావనుకో, ఇంకొకరిని నువ్వు చేసుకోవచ్చు. ఏమండి ఈమె హీరోయిన్ ఇలియానండి, ఈమె సినిమాల్లో తెగ చూస్తారండి. ఈమంటే నాకు బాగా ఇష్టం అండి. ఆవిడ సినిమా హీరోయిన్ ఇలియానా కాదు నాయన. ఊరుకోండి సార్, ఈమె పోకిరి హీరోయిన్ ఇలియానా అయితే. మనిషిని బోలిన మనిషి ఉన్నట్టే పేరును బోలిన పేర్లు కూడా ఉంటాయి. మన ఊళ్ళో కొత్తగా వచ్చిన టీచర్ షకీలా ఉంది, ఆవిడ చెల్లెలు. తండ్రి పెళ్లి కొడుకుల వేటలో ఉన్నాడు. కోట్ల ఆస్తి, కానీ ఏం లాభం? పెద్ద అమ్మాయికి ఎవరూ నచ్చట్లేదు. అందుచేత ఇలియానా పెళ్లి లేట్ అవుతూ వచ్చింది. దానికోసం ఫోటోలు నా చేతిలో పెట్టాడు, ఆఫర్ నా సంచిలో పెట్టాడు. ఏమంటే మీరు ఏమనుకోరంటే ఒక్క మాట అండి, పెద్ద అమ్మాయిని కొండగారికి ఇచ్చి ఇలియానాతో అడ్జస్ట్ అయిపోతారండి. అది కుదరదు. పోనీ ఇంతకాలం నేను వీడి దగ్గర ఇడ్లీ చట్నీ తింటున్న దానికి విశ్వాసంగా త్యాగం చేసి ఇలియానాన్ని నేను పెళ్లి చేసుకుంటాను, పెద్ద అమ్మాయిని ఈయన చేసుకోమంటాను. ఇలియానం చేసుకుని ఏం చేస్తావు? అది అస్సలు కుదరదు. ఎందుకని? పెద్ద అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఏంటి ఈ ఊర్లో నాకన్నా అందగాడు ఉన్నాడేంటి? ఆ మాత్రం విశ్వాసం లేకపోతే మనిషి బతకడం కష్టం. గానీ ఆ అందగాడు ఎవరో తెలుసుకుందాం పద. ఏమిటా ఏడుపు? అమ్మాయి లోపల తీసుకెళ్ళి. చూడమ్మా, నీకు మేమున్నాం, ఏ లోటు రానివ్వం. ఈ ఇల్లు నీదే, సరేనా? నీకేదన్నా కావాలంటే నన్ను అడుగు, లేదా మామయ్యని అడుగు. ధైర్యంగా ఉండమ్మా. వీరేనమ్మా, మిడత హోటల్ ఓనర్ వేణు గారు. నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చారు. నమస్కారం అండి. ఎంత సిగ్గు. ఏమండి మీరు ప్రేమించిన మన ఊర్లోని ఆ ఒక్క మగాడు ఎవరు? ఆయన పేరు పేరు ఆయన పేరు పేరు ఆయన పేరు చెప్పలేదు మనం పోదాం పద. ఆయన పేరు స్టాలిన్. రిటైర్ అయిపోయిన ఎలా ప్రేమించావమ్మా? Stop it. ప్రేమకు రిటైర్మెంట్ లేదండి. ఓకేనమ్మా, నువ్వు వాడిలో ఏం చూసి ప్రేమించావమ్మా? ఏమనుకుంటున్నావు? ఎవడా నువ్వు? ఎందుకు కొడుతున్నావురా? ఆ పెళ్ళాన్ని నేను కొట్టుకుంటా అడగడానికి నువ్వెవరవయ్యా? అది నీ పెళ్ళం కాదురా, ఒక స్త్రీ. స్త్రీ అంటే ఎవరనుకున్నావురా? నుదుటిన బొట్టు పెట్టుకునేది, కళ్ళ కాటుకు పెట్టుకునేది, చేతికి గాజులు వేసుకునేది, జల్లో పూలు పెట్టుకునేది, ఇదేంటిది జాకెట్ వేసుకునేది, 7 గజాల చీరని 7 నిమిషాలు కష్టపడి కట్టుకునేదిరా స్త్రీ అంటే. అదిరా ఆడదంటే, అదిరా స్త్రీ అంటే, అదిరా మహిళ అంటే. ఎప్పుడు ఆడదాని మీద చేయి చేసుకో. ఆయన ఒక గొప్ప ఆదర్శవంతుడిలా కనిపించాడు. గుండెల్లో దూరిపోయి గిలిగింతలు పెట్టేశాడు. ఫీలింగ్ అర్థం చేసుకో. చూడమ్మా, స్టాలిన్ కు పెళ్ళంటే పడదు. ముందు అతన్ని నీ ప్రేమలో పడేటట్టు చేసుకోవాలి. పడతాడా? పడేలా చేసుకోవాలి. ఎలా? అది అది కదా మడి ఇలా
ఎందుకని ఓ పని చేద్దాం రా. రేయ్, ఎప్పుడు ఇంట్లో ఉంటే అవే ఆలోచనలతో అమ్మాయి బాధపడుతుంది. కాస్త బయటకు తీసుకెళ్ళి అమ్మాయిని సంతోష పెట్టండి రా. ప్రేమించలేదన్న నేరానికి ఒక అమ్మాయి మీద యాసిడ్తో దాడి. అంకుల్ అంకుల్ ఈ లెటర్ ఆంటీ ఇమ్మంది. ఏ ఆంటీరా? అదిగో ఆంటీ. ఓహో. పలక బలపంలా పేపరు పెన్నులా కలిసిందాం రా, ప్రేమించుకుందాం రారా ప్రేమతో నీ షకీలా. పిచ్చిదానికి తెలియదేమో మనకి ప్రేమలు పెళ్లిళ్ళు పడవని. నేనిచ్చిన సలహా ఫెయిల్ అవ్వడం నా చరిత్రలో లేదు. ఈసారి ఓ అద్భుతమైన ఐడియా ఇస్తా, అది నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇలియానా నా సొంతం అవుతుంది. బాబాయ్, ఏంట్రా? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నారు? ఏంటి విషయం? పెళ్లి గురించి. పెళ్ళా? ఎవరికి? మన కావ్య పెళ్ళే. కావ్యకు పెళ్ళా? అదేంట్రా? తను అమెరికాలో పుట్టి పెరిగింది, పెద్ద పెద్ద చదువులు చదువుకుంది, కారుల్లో విమానాల్లో తిరిగింది. అందుకే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. కానీ మీరు ఆశ పెట్టారు కదరా. అక్క బతుకున్నప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కావ్య కూడా తన చదువుకి అందానికి తగ్గవాడిని చేసుకోవాలనే ఆశలుంటాయి కదా. ఉంటుంది సరేరా, కానీ మేం బతకాల్సింది మా గురించి కాదు, కావ్య గురించి అని నువ్వే చెప్పావు కదా బాబాయ్. ఊరంతా మెచ్చుకునేలా ఘనంగా పెళ్లి జరిపిస్తాం. ఎంత ఖర్చైనా పర్లేదు, కావాలంటే పొలాలన్నీ అమ్మేద్దాం. మనీ మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకుని నేను మాత్రం కాదంటానా? అలా కానివ్వండి. ఇక చూసుకో బాబాయ్. బాబాయ్ చెవుల మీద వేసుకోవాలంతే. ఏంట్రా కబురు చేశారు? బాబాయ్ చూడు, పెళ్లి కొడుకుని తీసుకొచ్చాం. ఈయన ఈయన పంతులు గారు, ఏమన్నా చెప్పండి. నమస్కారం అయ్యా. అబ్బాయిలు చెప్పినట్టుగానే గొప్ప అమెరికా సంబంధం తీసుకొచ్చాను. అమ్మాయి బాగుంటే కానీ కట్టం లేకుండా చేసుకుంటామన్నారు. తాతయ్య ఏంటమ్మా? ఏంటి తాతయ్య పెళ్లి సంబంధం అంటున్నారు? మీకేనమ్మా అమెరికా సంబంధం తీసుకొచ్చారు. తాతయ్య
నాకు పరాయి సంబంధాలేం చూడొద్దు. అంటే నీ ఉద్దేశం? నేను ఈ ఇంటి కోడలు అవుదాం అనుకుంటున్నాను.